హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఇంక ఇక్కడ నుంచి ఎండాకాలం వచ్చేసింది. మనకి ఇంకా ఏమైనా కూరలు తిన్నామంటే వేడి చేసేస్తుంది కాబట్టి ఎక్కువ మనకి పప్పు చారులు, పెసరపప్పు చారులు, చింతపండు రసం, టమాటా రసం ఇవే మనకి కదండి. దానికోసమని పెసరపప్పు చారు పెట్టానండి ఈరోజు. అది ఎలాగేంటో మీకు చెప్తాను. పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఎంత వాటర్ పోసుకోవాలో, ఎంత చింతపండు వేసుకోవాలో ఇవన్నీ మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి నేను. పెసరపప్పు చారు తయారు చేసుకునే విధానం చూద్దాం. నేనైతే చిన్న కప్పుడు పెసరపప్పు తీసుకున్నాను. ఇది నేను కాసే పెసరపప్పు చారు నలుగురికి సరిపోతుంది. ఆ కొలత ప్రకారంగా మీరు ఎంతమంది ఉంటే అలా చేసుకోండి. ముందుగా గ్యాస్ మీద నేను ఒక మూకుడు పెట్టుకున్నాను. పెసరపప్పు వేపుకుందాం. ఫస్ట్ గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం. కప్పుడు పప్పు ఇందులో పోసుకుంటున్నాను. మీరు గ్రాముల్లో చెప్పాలంటే 150 గ్రాముల పప్పు ఇది. ఇది కొంచెం మనకి దోరగా సువాసన వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని వేపుకుందాం, తిప్పుకుంటూ. ఇది వేగిపోయింది. పచ్చివాసన పోయి మంచిగా సువాసన వస్తున్నాయి. అలాగా నాకు ఒక 5 నిమిషాలు పట్టింది ఇలా వేగడం కోసం. ఇది ఇప్పుడు మనము చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పప్పు చల్లారిపోయింది. నేను ఒక గిన్నెలో పోసేసుకున్నాను. ఇది శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని నానబెట్టుకుందాం. శుభ్రంగా కడిగేసుకుని తీసుకొస్తాను. ఇంకా కడిగేసుకున్నాను నీట్గా 3-4 సార్లు. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుని ఒక పావు గంట కానీ ఒక అరగంట కానీ మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు, ఒక అరగంట అయినా సరే పప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోతుంది. పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలా ముందు నానబెట్టుకుంటే. ఇప్పుడు మనము కప్పుతో పప్పు తీసుకున్నాం కాబట్టి ఎన్ని కప్పులు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలో మీకు చెప్తాను. నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో ఆ కప్పుతోటే పోసుకుంటున్నాను వాటరు. ఐదు కప్పులు వాటర్ పోసుకున్నాను. ఇది మనం పప్పు ఏమీ లేకుండా వారం అంచుల్ని ఇలా నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట నానబెట్టుకుంటాను నేను. ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత ఇదే వాటర్తో గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు. అప్పుడు చూపిస్తాను మీకు అరగంట తర్వాత. ఆ పప్పు నేను అరగంట అయ్యింది కదా, ఆ పప్పు గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ మ్యాక్సిమం ఇలా మామూలుగా ఉడకబెట్టుకుంటే పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కదండి. ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకునే బెల్లం అయితే కుక్కర్లో వేసుకున్నా పర్వాలేదు, కానీ మెత్తగా మాత్రం ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి. అందులో కొంచెం ఒక స్పూనుడు ఉప్పు వేసుకుంటున్నాను పప్పులో, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె. ఇది మనము మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకుందాం పప్పుని. పప్పు చూసారా ఎలా ఉడికిపోయిందో మెత్తగా, చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి. అదిగో గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చు, పప్పు గుత్త ఎట్టయినా ఒకసారి మెత్తగా కలిపేసుకుందాం. గ్యాస్ మీద మనం ఏ గిన్నె అయితే పప్పు చారు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకున్నానండి నేను గ్యాస్ మీద. ఈ లోపల నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకుని స్లోలో పెట్టుకుందాం. నేను 4 స్పూన్లు నూనె తీసుకుంటున్నాను. ఆ నూనెలో నేను 2 ఎల్లుల్లిపాయలు రేకలు కచ్చపచ్చ దంచుకుని వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తీసుకుని ముక్కలు చేసుకున్నాను. అవి కొంచెం వేగనిద్దాం తిప్పుకుంటూ. అవి 2 నిమిషాలు వేగినాయి. 2 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తాలింపులు వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా బారుగా చీరుకుని వేసుకుంటున్నాను ముక్కలు. 2 పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. ఒక కప్పు టమాటాలు తీసుకున్నాను నేను. చూసారా చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. ఇవ్వండి చిన్న మూల నేను కట్ చేసుకోవట్లేదు, ఇలా పప్పుచారులో బాగుంటాయని నేను సేమ్ ఇలాగే వేసేసుకుంటున్నాను. మీరు పెద్ద టమాటాలు తీసుకుని 1 టమాటా కానీ 2 టమాటాలు కానీ ముక్కలు కోసుకుని వేసుకోండి. పెసరపప్పు చారులో చాలా బాగుంటాయి. పచ్చి టమాటా కూడా చాలా బాగుంటుంది. ఇవేమో చిన్న టమాటాలు, ముగ్గిన టమాటాలు వేసుకుంటున్నాను. మనకి పెసరపప్పు చారు ఈ వేసవికాలం వచ్చిందంటే చాలా సలవండి. అందుకోసమని ఎక్కువ కందిపప్పు చారు వేసుకున్నామనుకో గ్యాస్ పట్టేయడం, తేనుపులు రావడం అలాంటివన్నీ ఉంటాయి. కానీ పెసరపప్పు చారుకి అరగలేదని మాత్రం ఏమీ ఉండదు, తేనుపులు రావడం ఏమీ ఉండదండి. పెసరపప్పు చారు చాలా మంచిది కూడా. కానీ పెసరపప్పు చారు అని మనం చెప్తేనే కానీ ఎవరికి కూడా తెలియదండి. దాని టేస్టు
పప్పుచారు లాగానే ఉంటుంది కదా, అసలు ఎవరికి కూడా తెలియదు అంత బాగుంటుంది పెసరపప్పు చారు. వేసవకాలం ఇలా ట్రై చేయండి ఈసారి పెసరపప్పు చారు. ఈ తాలింపులన్నీ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, ఉల్లిపాయ ముక్కలు ఈ టమాటాలు కొంచెం స్కిన్ మెత్తబడేంత వరకు ఒక్క 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. పప్పు చూసారా మెత్తగా నలిపేసుకున్నాను నేను. నలిపేసుకుని చింతపండు రసం తీసేసుకుని, మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. చింతపండుని బాగా రసం తీసేసుకుని 2 కప్పులు వేసుకున్నాను నేను. మనం సేమ్ పప్పు అయితే ఏ కప్పుతో వేసుకున్నామో ఆ కప్పుతో 10 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. అదే మామూలు లీటర్ల లెక్కేసుకోవాలి అనుకుంటే 3/4 లీటర్ పోసుకుంటున్నాను. మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే లీటర్ వాటర్ అయినా పోసుకుని పెట్టుకోవచ్చు. 5 నిమిషాలకి మగ్గిపోయిన ఉల్లిపాయలు టమాటా చూసారా స్కిన్ ఊడిపోతుంది టమాటా మీద నుంచి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. వాటర్ ఇవన్నీ పోసుకుని పెట్టుకున్నాం కదా పప్పులో, ఆ వాటర్ ఇందులో పోసేసుకోవచ్చు, తాలింపులో పోసేసుకోవచ్చు. కలుపుకుంటూ వేసుకుంటే కింద పప్పు కూడా వచ్చేస్తుంది అన్నమాట. పులుపు కూడా పెద్ద వేసుకొని అవసరం లేదండి, ఎందుకంటే టమాటాలు వేసుకుంటాం కాబట్టి. అందుకని తక్కువ చింతపండు వేసాను నేను, సరిపోతుంది మనకి పులుపు. అందులోనే కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, పెద్ద టేబుల్ స్పూన్ కారం కలుపుకుంటూ ఒక్క 15 నిమిషాలు స్లోలో పెట్టుకుని మరగబెట్టుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోద్ది పెసరపప్పు చారు. మీకు ఇష్టమైతే ఇందులో సాంబార్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు కొంచెం నేనైతే వేసుకోవట్లేదు. 15 నిమిషాలు ఉంచాను నేను సిమ్లో. చూసారు ఎంత బాగా మరిగిందో. ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకో చాలా బాగా మరిగి టేస్ట్ బాగుంటుంది అన్నమాట అండి. దానికోసమని ఎక్కువసేపు ఉంచుకున్నాను. ఉప్పు చూసుకుని ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు తక్కువైతే కనుక. నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉందండి, అందుకోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు చారు టేస్ట్ కోసమని 1 స్పూన్ బెల్లం పొడి వేసుకుంటున్నానండి నేను. ఇది లేకపోతే కొంచెం పంచదార అయినా వేసుకోవచ్చు, టేస్ట్ పెంచుతుంది అన్నమాట అండి. బెల్లం పొడి వేసుకోవడం వల్ల, పంచదార వేసుకోవడం వల్ల అస్సలు మనకే తప్ప ఎవరికి తెలియదు వేసినట్టు. టేస్ట్ అయితే తీయగా ఏమీ ఉండదు, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ని ఇంకా చాలా పెంచుతుంది అన్నమాట. దానికోసమని కొంచెం వేసాను బెల్లం పొడి. అది కరిగేంత వరకు గ్యాస్ మాత్రం ఆఫ్ చేయకూడదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొంచెం కొత్తిమీర వేసుకోండి దానిలో. నా దగ్గర లేదండి, అందుకోసమని నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం పైన వేసేసుకుని మూత పెట్టేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్. నేనైతే వడియాలు వేపుకున్నాను, ఉసిరికాయ పచ్చడి వేసుకున్నానండి. కొత్త ఉసిరికాయ పచ్చడి వేసుకుని పెసరపప్పు చారు వేసుకుని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి.